తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏదైనా ఒక జీవో ఇచ్చేటప్పుడు లేదా ఒక ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు అందులో ఏ తారీఖు నుంచి అమలు చేయాలి అన్న విషయం క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ డేట్ అనేది చాలా ప్రాధాన్యతని సంతరించుకుంటుంది. ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది అని అంటే దాని ఎఫెక్టు మన జీతభత్యాల మీద, మన సర్వీస్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు డేట్ల గురించి ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది అని అంటే 1/1/2024 నుంచి డిసిఆర్జీ లిమిట్ను 25 లక్షలకు పెంచిన తర్వాత మాకు వర్తిస్తుందా అని చెప్పి కొంతమంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లేదా మన బిఎస్ఎన్ఎల్లో పనిచేసే వాళ్ళు అడుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 31/12/2023 అంటే ఒక్కరోజు తేడాతో రిటైర్ అయిన అఫీషియల్కి కూడా అది వర్తించదు అన్న విషయం మనకు అర్థం కావాల్సి ఉంది అని చెప్పడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఆ డేట్లలో అమలు కావటం అనేది ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ ముందు రోజు ఖచ్చితంగా నష్టపడతాడు దానివల్ల. కాబట్టి ఈ రెండింటికి ఉన్న తేడాని ఎక్స్ప్లెయిన్ చేయటం అవసరమేమో అనిపించి ఓకే మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది. నిజమే కదా, దీని మీద ఒకటి మనం ఇన్ఫర్మేషన్ చెప్పటం అవసరము అనిపించింది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం 5వ వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న రిటైర్మెంట్ ఏజ్ అప్పటికి 58 ఏళ్ళు ఉంటే 1/5/1998 నుంచి 60 ఏళ్లుగా పెంచుతూ ఒక ఉత్తర్వు జారీ చేసింది. అందులోనే కొన్ని విభాగాలకు సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్కి, డాక్టర్లో ఇంకా కొంతమంది కొన్ని క్యాడర్స్కి 62 ఏళ్లకు పెంచుతూ కూడా అదే ఉత్తర్వులలో జారీ చేసింది. అందులో కొన్ని క్లారిఫికేషన్స్ కూడా ఇచ్చారు. 1/1/96 నుంచి అమలు కావాల్సిన 5వ వేతన సవరణ సంఘ సిఫార్సులలో కొన్ని ఆర్డర్సు అది కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందిన తేదీ తర్వాత ఏ నెల నుంచి వస్తాయో ఆ నెల నుంచి ఆమోదం పొందింది. 1/5/98 నుంచి 60 ఏళ్లకి కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వు ఇచ్చింది. 30/4/1998 రిటైర్ అయ్యే వాడికి 2 ఏళ్ళు సర్వీస్ పోయింది కదా, అమ్మయ్యో వాడికి 2 ఏళ్ళు నష్టం కదా, వీడికి కాంపెన్సేషన్ ఇస్తామని ఉండదు. ఇట్స్ ఎ డేట్ అండ్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ దట్ డేట్ ఓన్లీ అండ్ ప్రీవియస్ డే రోజు, అంతకుముందు నెల రోజు రిటైర్ అయిన వాడు నష్టపోతాడు ఖచ్చితం, బికాజ్ ఇట్ ఈస్ ఎ డేట్. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక బ్యాచ్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళారు కేంద్ర ప్రభుత్వంలోనే. 1/1/2004 నుంచి కేంద్ర ప్రభుత్వం న్యూ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. తర్వాత ఆ పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్గా మార్చారు. అదే ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్గా అమలు కాబోతుంది. ఇంకా ఉత్తర్వులు రాల. 1/1/2024 నుంచి అమలైన ఆ ఉత్తర్వులు ఇటీవల ఒక 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లో లేదా బిఎస్ఎన్ఎల్లో ఉన్నవాళ్ళు ఏమని డిసైడ్ చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ 1/10/2000 సంవత్సరంలో ఫామ్ అయితే 3 నెలల్లో 6 నెలల్లో ట్రైనింగ్కి వెళ్ళిన క్లర్కల్ స్టాఫ్ గానో టీటీఏలు గానో వెళ్ళి ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు, అంటే సపోజు 1/10/2000కి బిఎస్ఎన్ఎల్ ఫామ్ అయితే క్లరికల్ స్టాఫ్ 3 నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి. ఉద్యోగం రాబోయే ముందు ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే అపాయింట్మెంట్ ఇస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు ఒక బ్యాచ్ని ట్రైనింగ్ పంపారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 1/10/2000 నుంచి బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ ఆర్డర్ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఏమి తీసుకుంది? అపాయింట్మెంట్ ఉత్తర్వులు ఎవరైతే ఇస్తారో వాళ్ళు అపాయింట్ చేసిన ఉద్యోగిగా పరిగణిస్తారు. ట్రైనింగ్లో ఉన్న వ్యక్తి నవంబర్ 30వ తారీఖు వచ్చి, నవంబర్ 30వ తారీఖు ట్రైనింగ్ అయిపోయింది. 1/12/2000 సంవత్సరం నుంచి అతనికి అపాయింట్మెంట్ గివెన్ బై బిఎస్ఎన్ఎల్, నాట్ బై డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కాదు. కాబట్టి నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అతనికి పెన్షన్ లేదు, అతను మీరు బిఎస్ఎన్ఎల్లో కట్టే ఈపీఎఫ్ పెన్షన్లో ఉంటాడు అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా 1/1/2004 నుంచి ఇచ్చిన స్కీమ్స్లో అపాయింట్మెంట్ 1/1/2004 తర్వాత ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ లేదు అని చెబుతూ ఇటీవల 20 సంవత్సరాల తర్వాత ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. 1/1/2004 కంటే ముందే శాంక్షన్ అయిన పోస్టులలో సెలెక్ట్ అయి ఆల్రెడీ ట్రైనింగ్లో ఉండి ఆ పోస్టు 1/1/2004 కంటే ముందు అంటే 31/12/2003 కంటే ముందే మంజూరై ఆ మంజూరైన పోస్టులో ఇతనికి సెలక్షన్ కంప్లీట్ అయిపోయి ఉంటే అతనికి పెన్షన్ వర్తింపజేసేలా ఆర్డర్ ఇచ్చి ఆ మేరకు డీటెయిల్స్ పంపండి అని చెప్పి ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అడిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ ఆర్డర్ని బేస్ చేసుకొని ఇదే రకమైన ఉత్తర్వులని బిఎస్ఎన్ఎల్లో కూడా అమలు చేయండి అని యూనియన్లే అడిగింది. అంటే ఒక నెల తేడాతో, ఒక రోజు తేడాతో అతను కంప్లీట్గా పాత విధానంలో ఉన్న పెన్షన్ కోల్పోయాడు. ఎందుకు? అతను తప్పేం లేదు, అతను సెలెక్ట్ అయ్యాడు, ప్రాసెస్ బిగిన్ అయింది. ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత ట్రైనింగ్లో ఉన్నాడు. నేను ట్రైనింగ్లో ఉన్నాను కదా సార్ అన్నానంటే నీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదుగా, నీ అపాయింట్మెంట్ ఎవరు ఇచ్చారు? దానికోసం 20 సంవత్సరాలు పోట్లాడాల్సి వచ్చింది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఒక క్యాడర్లో సెలెక్ట్ అయ్యారు, ప్రాసెస్ కంప్లీట్ అయింది. 1/1/2007 నుంచి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అపాయింట్మెంట్లు ఇవ్వాలి. పే కమిషన్ 1/1/2007 నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలయ్యింది. 2017ది బిఎస్ఎన్ఎల్ అమలు కాల, ఇంకా నష్టాలు వస్తున్నాయి కదా. ఒక క్యాడర్కి సంబంధించిన ట్రైనింగ్ కంప్లీట్ చేసేసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ రాలేదనో లేదా పలానా చోట ఏ జిల్లాల్లో వేకెన్సీ ఇవ్వాలనో ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ డిలే వల్ల ఒకే బ్యాచ్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న కొంతమందికి డిసెంబర్ 2006లో అపాయింట్మెంట్ వచ్చింది. కొంతమందికి ఫిబ్రవరి, మార్చి అలా ఇచ్చుకున్నారు ఒకే బ్యాచ్లో వ్యక్తులకి. డిసెంబర్ 2006లో రిక్రూట్ అయిన వ్యక్తికి అతని బేసిక్ ప్లస్ డిఏ మెరిజరు ప్లస్ ఫిట్మెంటు, ఆ పే కమిషన్ ఎంత ఫిట్మెంట్ ఇచ్చిందో ఆ ఫిట్మెంట్ కలిపి పే ఫిక్సేషన్ చేశారు. 2007 తర్వాత రిక్రూట్ అయిన వ్యక్తికి డైరెక్ట్గా ఆ పే స్కేల్ ఏ పే స్కేల్లో కొత్తగా మారిందో ఆ పే స్కేల్లో కూర్చోబెట్టారు. అతనికి ఫిట్మెంట్ రాల. డిసెంబర్లో అపాయింట్ అయిన వ్యక్తికి ఇతనికి ఇప్పుడు లెక్క చూసుకుంటే దాదాపు 5-6 వేలు కంటే ఎక్కువ తేడా ఉంది. ఒక నెల అపాయింట్మెంట్ తేడాతో అతని బేసిక్లో వచ్చిన మార్పులు, వేతనాల సవరణ కోసం వేతనాల అనామలీ ఎలా ఉందో, నేను సేమ్ బ్యాచ్ కదా, మీరు అపాయింట్మెంట్ మీ ప్రొసీజర్స్ ప్రకారం లేకపోతే నేనేం చేయాలా, నాకు జీతం ఇవ్వాలంటే లేదు, యు ఆర్ అపాయింటెడ్ ఆన్ సో డేట్ అంటే ఒక ఉత్తర్వులో ఆ ఉత్తర్వు యొక్క డేట్ ఏదైతే ఉందో అందులో పేర్కొన్న డేట్ అనేది ఎంత క్రూషియల్ పాత్ర పోషిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించాల్సి వస్తుంది. దానివల్ల మనం ఎన్ని లక్షలు ఒక్కొక్కసారి వేతనం కోల్పోతామో లేదా బెనిఫిట్ కోల్పోతామో అనేది కూడా అవసరం ఉంది. సపోజ్ 1/1/2024 నుంచి డిసిఆర్జీ అంటే 30/12/2023 రిటైర్ అయినవాడు ఒక్కరోజు తేడాతో నిజంగానే అతనికి 25 లక్షల బెనిఫిట్ ఉంటే కోల్పోయారు కదా. కాబట్టి ఇటువంటి అంశాలలో
కావాలని ఏమీ చేయరు. ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ డేట్లో సెంట్రల్ గవర్నమెంట్కి డిఏ 50% చేరింది. 50% చేరితే 25% డీసీఆర్జీని ఇతర అలవెన్సెస్లని పెంచమని రికమెండ్ చేసింది. అందులో డీసీఆర్జీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆ డేట్ తర్వాతది పరిగణించాల్సిన అవసరం లేదు అని ఉంటుంది. ఆ డేట్ తర్వాత వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆ డేట్ ముందు వాళ్ళకి వర్తించదు అన్నది మనం ఫాలో కావాల్సి ఉంటుంది. దానివల్ల కొంతమంది నష్టపోతారు, కొంతమంది బెనిఫిట్ అయితే అవుతారు ఆయా సర్కమ్స్టాన్సెస్లను బట్టి. కాబట్టి ఒక ఉత్తర్వులో ఏ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయమన్నారో ఆ డేట్ తర్వాత నాకు ఎలిజిబిలిటీ వస్తుందా లేదా అనేదే ప్రధానమైన అంశం అవుతుంది అని చెప్పటం ఈ వీడియో యొక్క ఉద్దేశం. ధన్యవాదాలు.